Good evening, friends. Today's topic transportation engineering, subject transportation engineering. Topic వచ్చేసి classifications of road. Classifications of road. Classifications of road లా 2 categories ఉంటాయి. ఒకటేమో ఏరియా వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్, ఇంకొకటేమో స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్లో 2 categories ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏరియా వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్, ఇంకొకటేమో స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్. ఏరియా వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్లో 2 categories ఉంటాయి, డివైడెడ్ ఇంటూ 2. ఒకటి ఏంటిదంటే అర్బన్ రోడ్స్, నాన్ అర్బన్ రోడ్స్. అర్బన్ రోడ్స్, నాన్ అర్బన్ రోడ్స్. ఈ నాన్ అర్బన్ రోడ్స్ అనే దాన్ని మనం నెక్స్ట్ ఇంకొక పేరు కూడా ఉంటుంది, అది వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఐఆర్సి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఐఆర్సి అంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అన్నట్టు. ఐఆర్సి అంటే ఏంటి? ఇండియన్ రోడ్. ఈ అర్బన్ రోడ్స్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఈ అర్బన్ రోడ్స్లో మళ్ళీ ఇంకా ఫర్దర్గా డివైడ్ అయిపోయినాయి. ఏంటి అంటే ఎరిటియల్, సబ్ ఎరిటియల్, నెక్స్ట్ కలెక్టర్ స్ట్రీట్స్, ఎక్స్ప్రెస్ వేస్, ఇంకొకటి వచ్చేసి లోకల్ స్ట్రీట్స్. అర్బన్ రోడ్స్లలో ఫర్దర్గా డివైడ్ అయినాయి. ఏంటి? ఎక్స్ప్రెస్ వేస్, ఎరిటియల్, సబ్ ఎరిటియల్, కలెక్టర్ స్ట్రీట్స్, లోకల్ స్ట్రీట్స్. ఇవనేవి అన్ని అర్బన్ రోడ్స్ కింద సబ్ డివిజన్స్. ఇప్పుడు నాన్ అర్బన్ రోడ్స్ అనేవి మళ్ళీ ఫర్దర్గా డివైడ్ అయిపోయినాయి. ఏంటి అంటే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, ఇంకొకటి వచ్చేసి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజ్ రోడ్స్. నాన్ అర్బన్ రోడ్స్ అన్న లేకపోతే క్లాసిఫికేషన్ ఆఫ్ ఐఆర్సి అంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్. ఈ రోడ్స్ కింద సబ్ డివిజన్స్ ఏంటిదంటే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజెస్. ఇవన్నీ అన్ని కిందికి. నెక్స్ట్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్. ఏరియా వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్లో ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ కింద ఇందులో సబ్ డివిజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ పేమెంట్స్, రిజిడ్ పేమెంట్స్. ఒక రోడ్ స్ట్రక్చరల్గా ఇవి రెండు. ఏంటిదంటే ఫ్లెక్సిబుల్ పేమెంట్, ఇది వచ్చేసి రిజిడ్ పేమెంట్స్. అంటే ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్ స్ట్రక్చరల్ వైజ్గా చూసుకుంటే రెండు ఉంటాయి. ఒకటి ఫ్లెక్సిబుల్ పేమెంట్, ఇంకొకటి వచ్చేసి రిజిడ్ పేమెంట్. ఈ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్లలో ఏమేమి ఉంటాయి అంటే ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ అంటే ఎర్తన్ రోడ్ అండ్ గ్రావెల్ రోడ్, WBM రోడ్స్, BT రోడ్స్. ఇవన్నీ ఫ్లెక్సిబుల్ పేమెంట్కి రోడ్ కింద వస్తాయి. ఏమొస్తాయి అంటే ఎర్తన్ రోడ్, గ్రావెల్ రోడ్, WBM రోడ్, BT రోడ్. ఫ్లెక్సిబుల్ పేమెంట్ కింద ఇవనేవి అన్నీ వస్తాయి. ఎర్తన్ రోడ్, గ్రావెల్ రోడ్, WBM రోడ్, BT రోడ్. రిజిడ్ పేమెంట్స్ కింద
ఏమొస్తుందంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్. సిమెంట్ కాంక్రీట్ రోడ్. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్లలో ఏరియా వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్, స్ట్రక్చరల్ వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్. ఏరియా వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్లలో అర్బన్ రోడ్స్, నాన్ అర్బన్ రోడ్స్ని మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఐఆర్సి, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంటాం. ఈ అర్బన్ రోడ్స్లో మళ్ళీ సబ్ డివిజన్స్: ఎక్స్ప్రెస్ వేస్, రేడియల్, సబ్ ఏరిటియల్, కలెక్టర్ స్ట్రీట్స్, లోకల్ స్ట్రీట్స్. నాన్ అర్బన్ రోడ్స్ కింద నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజెస్. చాలామందికి నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ తెలుసు, కానీ అవి నాన్ అర్బన్ రోడ్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్. అంటే ఒక రోడ్ని స్ట్రక్చరల్ని బట్టి, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్ అంటే ఒక రోడ్ స్ట్రక్చరల్ అంటే ఏంటి, మనం రోడ్ పైన వేస్తాం కదా, అది ఫిక్సిబుల్ పేమెంట్ అండ్ రిజిడ్ పేమెంట్. ఫిక్సిబుల్ పేమెంట్ అండ్ రిజిబుల్ పేమెంట్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఎర్త్ రోడ్, ఫిక్సిబుల్ పేమెంట్ కింద ఎర్త్ రోడ్, గ్రావెల్ రోడ్, WBM రోడ్, BT రోడ్. రిజిడ్ పేమెంట్కి అయితే సిమెంట్ కాంక్రీట్ రోడ్. నేను నా నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్బన్ రోడ్స్, సబ్ డివిజన్స్, నాన్ అర్బన్ రోడ్స్, సబ్ డివిజన్స్, ఈ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్, రిజిడ్ పేమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.